వెల్కమ్ టు TR9 టీవీ. నేను మేఘ్నా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బార్ కౌన్సిల్ 2026 ఎన్నికల్లో విజయం సాధించిన వైస్ చైర్మన్. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైన పూరిళ్లు. ప్రభుత్వ పేదలకు కేటాయించిన భూ పట్టాల రద్దు. జనభావిత చారిటబుల్ ట్రస్ట్ వార్షికోత్సవం. యాదగిరిగుట్టలో ప్రధాన అర్చకుడిపై చర్యలు. బీజేపీ నాయకుల మీడియా సమావేశం. బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. యాదాద్రిలో కాంగ్రెస్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం. ఫామ్ ఆయిల్ సాగు చేసిన కేసీఆర్ ప్రభుత్వం. జల దినోత్సవం సందర్భంగా జల ప్రతిజ్ఞ. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ 2026 ఎన్నికల్లో మూడవసారి ఘన విజయం సాధించిన వైస్ చైర్మన్ కుంచా సునీల్ గౌడ్. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ 2026 ఎన్నికల్లో మూడవసారి ఘన విజయం సాధించిన వైస్ చైర్మన్ కుంచా సునీల్ గౌడ్ కి అభినందనలు తెలియజేసిన హైకోర్టు సీనియర్ న్యాయవాదులు మరియు తెలంగాణ రాష్ట్ర బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు. మొదటిసారి 2011లో బార్ కౌన్సిల్ మెంబర్గా గెలిచిన సునీల్ గౌడ్ న్యాయ వ్యవస్థలో ఎన్నో సేవలను అందించారు. దానికి నిదర్శనంగా 2018లో మళ్లీ ఎన్నిక కాగా సునీల్ గౌడ్ ని బార్ కౌన్సిల్ సభ్యులు అందరూ కలిసి వైస్ చైర్మన్ గా నియమించారు. అంతేకాకుండా గత సంవత్సరం ఆయనను హైకోర్టు క్రికెట్ అసోసియేషన్ కెప్టెన్ గా ఎన్నుకున్నారు. ఇప్పుడు మళ్లీ 2026 బార్ కౌన్సిల్ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించిన సునీల్ గౌడ్ పట్ల యావత్ తెలంగాణ న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే నిత్యం న్యాయవాదుల సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తున్న సునీల్ గౌడ్ ని బార్ కౌన్సిల్ చైర్మన్ గా ఎన్నుకోవాలని తెలంగాణ న్యాయవాద సంఘాలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సునీల్ గౌడ్ మాట్లాడుతూ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలిపించిన యావత్ తెలంగాణ రాష్ట్ర న్యాయవాదులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. అలాగే ఎన్నికైన బార్ కౌన్సిల్ మెంబర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. కొర్లపాడు గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైన పూరిళ్లు. బాధితులకు ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్. బంటుమిల్లి మండలం కోర్లపాడు గ్రామంలో ఎలవర్తి ఏడుకొండలు పూరిళ్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా కాలిపోవడంతో వెంటనే స్పందించిన పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ కోర్లపాడు గ్రామం చేరుకొని అగ్ని ప్రమాద బాధితులైన ఏడుకొండలు కుటుంబాన్ని పరామర్శించి జరిగిన నష్టాన్ని గురించి అధికారులతో మాట్లాడారు. 2 కట్ల బియ్యం, నగదు, బట్టలు, నిత్యావసర వస్తువులు బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు కూనపురెడ్డి వీరబాబు, డీసీ చైర్మన్ బొర్రా కాశీ, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ భూపతి రమేష్, గ్రామ సర్పంచ్ అట్లూరు రమేష్, ఆర్తమూరు నీటి సంఘం ప్రెసిడెంట్ కట్టమనేని మురళి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకి కొర్లపాడు గ్రామ పంచాయతీలో గల ఎలవర్తి ఏడుకొండల గారి ఇల్లు, మరి వెనకాలండ పశువుల పాక మొత్తం అంతా కూడా కరెంటు షార్ట్ సర్క్యులేషన్ వల్ల మొత్తం దహనం అయిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరో లేరాళ్ళు ఇవాడకట్టంతా కలిపి వచ్చి అదంతా ఆర్పడం జరిగింది. ఆ ఇల్లులో ఏమీ మిగలలేదు. సామాను కానీ మినుములు అమ్ముకున్న డబ్బులు 4 లక్షల రూపాయల శనివారం అవటం వల్ల, బ్యాంకు లేకపోవటం వల్ల, శని ఆదివారాలు రావటం వల్ల, బ్యాంకులు ఏగిపోవటం వల్ల ఇంట్లో ఉన్న 4 లక్షల రూపాయలు కూడా కంప్లీట్ గా ఏమి ఒక పైసా కూడా లేకుండా మొత్తం చిల్లర డబ్బులతో సహా కాలిపోవడం జరిగింది. 2 కాసులు బంగారం, 3 కాసులు బంగారం ఎండి మొత్తం అంతా కూడా కాలి బూడిదైపోయి ఏమైపోయిందో తెలియదు. తప్పదు ఈరోజు పొద్దున్నే కాగిత కృష్ణప్రసాద్ గారు తెలిసిన వెంటనే ఆయన ఒకటిన ఆయన వచ్చి ఇదంతా చూసి మమ్మల్ని మళ్ళీ వాళ్ళకి బట్టలోను బియ్యము, డబ్బులు, సరుకులు ఇచ్చిరమ్మని చెప్పి పంపించడం జరిగింది. దానికి మేము ఇక్కడికి వచ్చాము. తప్పనిసరిగా ప్రభుత్వం వాళ్ళని ఆదుకుంటే తప్పనిసరిగా ఎమ్మెల్యే గారు చూసి వెళ్ళారు కాబట్టి రేపు ఎంఆర్ఓ గారిని పంపించి దీని మీద తగు చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రభుత్వం నుంచి వీళ్ళని ఆదుకోవాలని కోరుతున్నాం.
డ్రైవర్స్ కాలనీలో గత 10 సంవత్సరాల క్రితం అప్పటి ప్రభుత్వం పేదలకు కేటాయించిన భూ పట్టాలను రద్దు చేయాలనే ఆలోచన విరమించుకోవాలి. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జగ్గంపేట గ్రామ పరిధిలో గల డ్రైవర్స్ కాలనీలో గత 10 సంవత్సరాల క్రితం అప్పటి ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలను ఇప్పుడు ప్రభుత్వం అక్కడ ఎవరూ నివసించడం లేదు అనే కారణంతో మరియు ఆ స్థలాల పక్కన పెద్ద లేఅవుట్ నిర్మాణం జరిగిన సందర్భంలో ఆ పట్టాలను రద్దు చేయాలని, ఆ స్థలాలని తమ కార్యకర్తలకు ఇవ్వాలని చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు జగ్గంపేట గ్రామ ఉప సర్పంచ్ బండారు రాజా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కర్ణాకుల వీరాంజనేయులు మరియు జగ్గంపేట గ్రామ ఉప సర్పంచ్ బండారు రాజా మాట్లాడుతూ 2010లో సర్వే నెంబర్ 196/2లో సుమారు 4 ఎకరాల 73 సెంట్ల భూమి 170 మందికి ఇల్లు పట్టాలుగా అందజేశారు. వారు ఆర్థిక స్తోమత లేక ఇళ్ల నిర్మాణం చేపట్టలేకపోయారని, అప్పటికి అక్కడ కొంతమంది తమ సొంత ఖర్చులతో కరెంటు నిర్మాణం సైతం కరెంటు ఆఫీస్కి డబ్బులు కట్టారని, కొంతమంది అప్పుల ఊబిలో పడి ఆ స్థలాలను అమ్ముకోగా ఆ స్థలాల్ని ఎంతో ఆశగా కొనుక్కున్న కొనుగోలుదారులు కూడా ఆ స్థలంలో నివసిస్తున్నారని, మరి అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలకి కనీసం రోడ్లు నిర్మాణం, త్రాగునీరు నిర్మాణం కూడా లేకపోయిందన్నారు. అందులో సగానికి పైగా డ్రైవర్లు, ఆశా వర్కర్లు, హీజరాలు ఉన్నారన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం తమ కార్యకర్తలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇక్కడ ఉన్న ప్రజలను ఖాళీ చేయమని, వీరి పట్టాలను రద్దు చేయాలని, ఆ స్థలాలను వారి పార్టీ కార్యకర్తలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వాటిని వెంటనే ఆపివేయాలని, ఇక్కడున్నటువంటి లబ్ధిదారులకు ఎటువంటి సమస్య వచ్చినా వారికి అండగా నిలబడతామన్నారు. ఈ విషయంపై చెలో కాకినాడ కలెక్టరేట్ కు పిలుపునిచ్చామన్నారు. ఇప్పటికైనా దీని గురించి ఆలోచించి ఈ విషయాన్ని వదిలేయాలని, లేకపోతే అనేక పరిణామాలకు దారి తీస్తుందని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతున్నాను. చూడండి, ఆ పునాదులు చూడండి, ఆ ఇల్లు చూడండి. వాళ్ళకి ఆర్థిక స్తోమత లేక, వాళ్ళకి కట్టుకోవడానికి డబ్బులు లేక, ఆర్థిక స్తోమత లేని వాళ్ళకి, ఆర్థిక పరిస్థితులు బాగోని వాళ్ళకి ప్రభుత్వం ఒక్కొక్కరికి 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు వాళ్ళ పథకాలు ఇస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఆ పథకాల ద్వారా వీళ్ళకి హౌసింగ్ ద్వారాగా తలకో 3 లక్షలు, తలకో 4 లక్షలు ఇల్లు కట్టించాలి. చూడండి ఎన్ని పునాదులు ఉన్నాయో, అన్ని పునాదులుగా పడి ఉన్నాయి. ఎందుకు పేదవాళ్ళు పునాదుల వరకు కట్టుకున్నారు, ఆ వడ్డీలకో సడ్డీలకో డబ్బులు తెచ్చుకున్నారు. ఇంకా పునాదులు అయిపోయిన తర్వాత వాళ్ళ డబ్బుల్లాగా ఆపేశారు కాబట్టి అవి ఎవరికో ఇద్దాం, వాళ్ళకి ఇద్దాం, వీళ్ళకి ఇద్దాం అనే ఆలోచన విరమించుకోవాలి. వాళ్ళు పునాదులు కట్టుకున్నారు, కొంత తామతలో వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఒక్కొక్కరైతే పాపం పునాదులు కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రభుత్వానికి భరోసా కల్పించి, ప్రభుత్వాలకి ఆర్థిక సాయం చేసి, ప్రభుత్వాలకి రోడ్లు వేయించి, నీళ్ళు ఇచ్చి ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలి. ఎందుకంటే పాపం దాదాపు లేదంటే 100కు పైన పునాదులు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి. వాళ్ళకి సాయం చేయాలా, వాళ్ళ ప్రభుత్వం ఆదుకోవాలా. అంతా కూడికి లేని వాళ్ళు, అంతా పేదవాళ్ళు, అంతా పనికి వెళ్తే తప్ప గడవనటువంటి పేదవాళ్ళు ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరికీ న్యాయం చేయాలి. వాళ్ళంతా పునాదులు కట్టుకున్నారు, కొంతమంది ఇల్లు కట్టుకున్నారు, కొంతమంది రేకుల చెట్లు వేసుకున్నారు, కొంతమంది పునాదుల్లో కొంత పైకి లేపుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది కిందకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి అందరికీ అవకాశం కల్పించాలనేది ప్రభుత్వానికి విజ్ఞప్తి. జన భావిత చారిటబుల్ ట్రస్ట్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్ఆర్ఐ జాడే చంద్రశేఖర్ అందిస్తున్న సేవలను ప్రశంసించిన ఎమ్మెల్సీ. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం కేంద్రంలోని మినీ స్టేడియంలో జనభవిత చారిటబుల్ ట్రస్ట్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలను విస్తరించాలనే సంకల్పంతో ఏర్పాటు చేసిన వేడుకలు సేవా దృక్పథాన్ని ప్రతిబింబించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ ట్రస్ట్ చేస్తున్న సేవలను అభినందిస్తూ మరింత ఉత్సాహం నింపేలా ప్రసంగించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా అనేక మంది ప్రజలు ఆరోగ్యం, విద్య, ఉపాధి వంటి మౌలిక అవసరాలకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో సేవా సంస్థలు ముందుకు రావడం సమాజానికి అవసరమన్నారు. సేవా కార్యక్రమాలు కేవలం సహాయం చేయడం కాదని, సమాజంలో మార్పులు తీసుకురావడానికి ఒక సాధనమని స్పష్టం చేశారు. విదేశాల్లో ఉన్నప్పటికీ స్వగ్రామాన్ని మరవకుండా సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఎన్ఆర్ఐ జాడే చంద్రశేఖర్ ను ఎమ్మెల్సీ ప్రశంసించారు. సమాజ
సమాజానికి తిరిగి ఇవ్వాలనే సంకల్పంతో ఆయన జనభవిత చారిటబుల్ ట్రస్టును స్థాపించి గ్రామీణ ప్రాంతాల్లో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు. ఆరోగ్య సదుపాయాలు లేని ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు, విద్యార్థులకు కోచింగ్, యోగా శిక్షణ వంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో సేవలను విస్తరించాలనే ఆయన కృషి ప్రశంసనీయమన్నారు. జనభవిత చారిటబుల్ ట్రస్ట్ చేపడుతున్న కార్యక్రమాలు గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఎమ్మెల్సీ అభిప్రాయపడ్డారు. ఆరోగ్యం, విద్యా రంగాల్లో ట్రస్ట్ అందిస్తున్న సేవలు ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతున్నాయన్నారు. ప్రతి గ్రామానికి ఈ సేవలు చేరేలా ట్రస్ట్ మరింత విస్తరించాలని సూచించారు. సేవా కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం పెరిగితే మరింత మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. ఈ సందర్భంగా విజేత ప్రైవేట్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను అందజేశారు. గ్రామీణ ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరంగా నిలిచింది. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిన్నారుల ప్రతిభకు అతిథులు ప్రశంసలు కురిపించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ జాలే వరలక్ష్మి, జిల్లా అధ్యక్షులు డోంగ్రె సురేష్, సర్పంచ్ నక్కా శంకర్, బ్యాంకు మేనేజర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. జాతర శౌచం ఉన్నప్పటికీ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ప్రధాన అర్చకుడిపై చర్యలు తీసుకోవాలి. జాత శౌచం ఉన్నప్పటికీ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో పాల్గొని శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తించి హిందూ ధర్మానికి విఘాతం కలిగించేలా వ్యవహరించిన యాదగిరిగుట్ట దేవస్థానం ప్రధాన అర్చకుడు కాండూరి వెంకటాచార్యులు, ముఖ్య అర్చకులు కాండూరి శ్రీనివాసాచార్యులపై తగిన చర్యలు తీసుకోవాలని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ డిమాండ్ చేశారు. ఆయన పలు హిందూ సంఘాల నేతలతో కలిసి యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో జె భవానీ శంకర్ కు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యాదగిరిగుట్ట దేవస్థానంలో ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్న కాండూరు వెంకటాచార్యులు శాస్త్రానికి, ఆలయ సాంప్రదాయాలకు విరుద్ధంగా ప్రవర్తించారని ఆరోపించారు. కాండూరు వెంకటాచార్యులు సొంత పాలిబంధువైన కాండూరి భార్గవ్కు శిశువు జన్మించగా హిందూ శాస్త్ర ప్రకారం శిశువు జన్మించిన రోజు నుండి ఆ కుటుంబానికి చెందిన వారికి జాత శౌచం 10 రోజుల పాటు ఉంటుందని తెలిపారు. ఈ సమయంలో ఆయన ఆలయానికి వెళ్లడం, పూజలు చేయడం, ఇతర ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనడం చేయకూడదని తెలిపారు. సొంత పాలిబంధువు అయినప్పటికీ తాండూరు వెంకటాచార్యులతో పాటు ముఖ్య అర్చకులు శ్రీనివాసాచార్యులు కూడా ఆలయ సాంప్రదాయాలకు విరుద్ధంగా ప్రవర్తించారన్నారు. యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలలో వారు పాల్గొని సాంప్రదాయానికి విఘాతం కలిగించారని ఆరోపించారు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. ఫిబ్రవరి 25వ తేదీన జరిగిన స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని కాండూరు వెంకటాచార్యులు జాత శౌచం ఉన్నప్పటికీ నిర్వహించారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవుడికి సమర్పించే పట్టు వస్త్రాలను ఆయన మైలలోనే స్వయంగా పట్టుకున్నారని విమర్శించారు. అదేవిధంగా రాష్ట్ర మంత్రులకు, అధికారులకు మైలలో ఆశీర్వచనం చేశారని ఆరోపించారు. ఆ తర్వాత జరిగిన రథోత్సవం సందర్భంగా కూడా ఆయన రథంపై ఎక్కి పూజలు నిర్వహించారని, పూర్ణాహుతి, చక్రస్నానం కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారని తెలిపారు. ఇవన్నీ స్వయంగా జరిగాయని, టీవీలలో అన్ని పత్రికలలో ఇవి వచ్చాయని తెలియజేశారు. ఈ విధంగా శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తించిన కాండూరు వెంకటాచార్యులు, ముఖ్య అర్చకులు కాండూరి శ్రీనివాసాచార్యులపై తగిన చర్యలు తీసుకోవాలని తాము డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇది హిందూ ధర్మాన్ని, శాస్త్రాన్ని అవమానపరచడమేనని ఆయన ఆరోపించారు. వార్తల్లో చిన్న విరామం. రోగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్.
మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. తిరిగి వార్తలకు స్వాగతం. చెండూరు మున్సిపల్ పట్టణంలో బీజేపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. నల్గొండ జిల్లా చెండూరు మున్సిపల్ పట్టణంలో బీజేపీ మున్సిపల్ మండల పార్టీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో అన్నపర్తి యాదగిరి మాట్లాడుతూ ఆదివారం 15వ తేదీ బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన గొడవకు కౌంటర్ గా ఈ రోజు మీడియాతో మాట్లాడుతున్నామన్నారు. గత వారం రోజులుగా జరుగుతున్న గొడవలకు గల కారణాలు, ప్రమాదకరంగా జరిగిన బీజేపీ కార్యకర్తలపై దాడి సంఘటన, ఇవన్నీ విషయాలు సోషల్ మీడియాలో మున్సిపల్ ప్రజలు చూస్తున్నారన్నారు. అసలు గొడవ గల కారణం ఏమిటి, దీనిని ఎవరు ప్రేరేపించారు? కాంగ్రెస్ పార్టీ ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి అందులో 4 కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలున్నారు, 12 మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు అన్నారు. కానీ ఈ 4 కార్యకర్తల వెంట 12 మంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు ఎందుకు వచ్చినట్టు? లేదా 12 మందే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు 4గురిని తీసుకువచ్చారా? అసలు ఏ పార్టీల మధ్య అక్రమ సంబంధం ఉంది? దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు. అసలు ఇందులో మతలబేంటి? ఇది కేవలం ఏదో జాతరలో జరిగిన చిల్లర పంచాయతీలాగా చూపిస్తున్నారు తప్ప అసలు ఈ దాడి పక్కా పథకం ప్రకారమే జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు చెబితేనే వారందరూ కలిసి మద్యం సేవించి బీజేపీ కార్యకర్తలపై దాడి చేశారు. 30 ఏళ్ల రాజకీయ పార్టీలో ఉన్న మీరు ఇలాంటి దాడులకు ఎలా ప్రేరేపిస్తారు? ఎవరైనా కొట్టమని చెబితే మీరే అలాంటి గొడవలకు పోకూడదని చెప్పాలి. అలాంటిది ఇలాంటి గొడవలను ప్రేరేపించి ఈ చెండూరులో ఎప్పుడు లేని విధంగా కొత్త ధోరణికి పిలుపునిస్తున్నారా మీరు అని ప్రశ్నించారు. గత మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేక ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నారా? ఇవి సమాజానికి ఏమి మేలు చేస్తాయి? కాబట్టి ఇక నుండైనా కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహించకుండా బుద్ధిగా ఉండాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను వివిధ వర్గాలకు నిధుల కేటాయింపులో మోసం చేసిందన్న పల్లె రవికుమార్. నల్గొండ జిల్లా చెండూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాష్ట్ర గీత కార్మికుల ఆర్థిక సహకార సంస్థ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2026-2027లో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలు వివిధ వర్గాలకు నిధుల కేటాయింపులో మోసం చేసిందన్నారు. 3,24,000 కోట్ల బడ్జెట్ కాంగ్రెస్ ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలకు సంబంధించినది ఒకటి లేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా హైడ్రా పేరుతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. కాంగ్రెస్ 420 హామీలను తుంగలు తొక్కుతున్నారు. ప్రతి ఒక్క వర్గానికి ఇచ్చిన హామీలను తుంగలు తొక్కుతున్నారు. కొత్త బడ్జెట్లో 12,000 కోట్లు పెట్టి బీసీల గొంతు కోశారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి నెరవేర్చలేదు. వివిధ వర్గాలకు ఇచ్చిన డిక్లరేషన్లలో ఏ ఒక్కటి నెరవేర్చలేదు. 5 రైతు బంధు సహాయాలు ఎగ్గొట్టారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది తప్ప కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదు. డిండి ప్రాజెక్టు కూడా నత్తనడక నడుస్తోంది. కేటీఆర్ విద్వేషం కక్కడం తప్ప రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలకు బడ్జెట్కు సంబంధం ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీల మీద ప్రభుత్వాన్ని నిలదీయడమే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిసిసి అధ్యక్షులు ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య, భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంతరం డిసిసి సభ్యులు జిల్లా వ్యాప్తంగా వచ్చిన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేశారు. పిసిసి చీఫ్ ప్రసంగిస్తూ జిల్లా వ్యాప్తంగా వచ్చిన సభ్యులు ప్రతి
ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజలకు సేవలు అందించాలని, ప్రజలతో మమేకమై ప్రభుత్వం చేసే ప్రక్రియను ప్రజలకు సేవలు అందుబాటులో ఉంచాలన్నారు. పార్టీ డీసీసీ అధ్యక్షులకు మరియు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాలని, రేవంత్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజల్లో వెళ్లి వివరించాలని పేర్కొన్నారు. ఆంధ్ర పంటగా ముద్రపడ్డ ఫామ్ ఆయిల్ సాగును తెలంగాణ రైతులకు చేరువ చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఫ్యాక్టరీ నిర్మించింది కేసీఆర్ ప్రభుత్వం అయితే రేవంత్ రెడ్డి ఖాతాలో వేసుకున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఎఫ్టీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా రేవంత్ తీరు ఉందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఫెయిల్ అయిందని అసెంబ్లీ సాక్షిగా విమర్శలు గుప్పించిన ముఖ్యమంత్రికి ఇప్పుడు అదే కాళేశ్వరం నీళ్లు అమృతంలా కనిపిస్తున్నాయా అని ప్రశ్నించారు. కాళేశ్వరం కాలువల్లో నీళ్లు ఉన్నాయి కాబట్టే ఈ రోజు ఈ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి నోచుకుందని, దమ్ముంటే రేవంత్ రెడ్డి హెలికాప్టర్లో వెళ్లి రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్లను వీక్షించాలన్నారు. అలాగే 5 పంటలకు ఇవ్వాల్సిన రైతు బంధును 3 పంటలకే ఇస్తామంటున్నారని, ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. అటు 24 గంటల ఉచిత విద్యుత్తును 15 గంటలకు కుదించి రైతుల నడ్డి విరుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలో నేడు ప్రారంభిస్తున్న ఎంపీడీఓ ఆఫీస్ భవనాలు గతంలోనే కేసీఆర్ ప్రారంభించినవి. పెండింగ్ బిల్లులు చెల్లించకుండా రిబ్బన్లు కట్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రద్దు చేసిన 185 కోట్ల రూపాయల రిఫండ్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్రం విదేశాల నుండి మొక్కజొన్నలు దిగుమతి చేసుకుంటూ స్థానిక రైతును దెబ్బతీస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం వడ్లకు బోనస్ ఇవ్వకుండా కాలయాపన చేస్తుందన్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి వాడిన భాష జంతువులకు ఉన్న పరిజ్ఞానం కూడా లేనట్లుగా ఉందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఫామ్ ఆయిల్ ఇండస్ట్రీ గతంలో కేసీఆర్ గారి యొక్క కృషి వల్ల, కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టడం వల్ల ఈ ప్రాంత రైతులకు కొత్తగా ఏర్పడినటువంటి పంట పామ్ ఆయిల్ తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ గాని, దక్షిణ తెలంగాణలో గాని, పశ్చిమ తెలంగాణలో గాని మన రైతులకు పామ్ ఆయిల్ గురించి పరిచయం చేసినటువంటి వ్యక్తి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. సిద్దిపేటలో ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేయడానికి హరీష్ రావు గారు అహర్నిశలు కష్టపడి ల్యాండ్ అక్విజిషన్ చేసి, అటు మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నిర్మాణం చేసి రంగనాయకుల సాగర్ అందుబాటులోకి తీసుకురావడం వల్ల ఫామ్ ఆయిల్ ఇండస్ట్రీకి రోజు కొన్ని వేల క్యూసిక్ల నీరు అవసరం ఉంటుంది. ఆ నీరును కెనాల్ ద్వారా అందించి అక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి అహర్నిశలు కృషి చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈ ప్రాంతంలో ఫామ్ ఆయిల్ కి అనుకూలం కాదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ ఈ ప్రాంతంలో కాళేశ్వరం నిర్మాణం చేయడం వల్ల, రంగనాయక సాగర్, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ నిర్మాణం చేయడం వల్ల, మిషన్ కాకతీయతో చెరువులు నింపడం వల్ల, చెక్ డ్యాంలు కట్టడం వల్ల ఈ ప్రాంతంలో కొన్ని వందల టీఎంసీల నీళ్లు నిల్వ చేయడం వల్ల ఈ ప్రాంతంలో ఇమ్యూనిటీ పెరిగి పామ్ ఆయిల్ పంటకి అనుకూలంగా మార్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఈ ప్రాంతంలో ఫామ్ ఆయిల్ పంట వేయడం వల్ల రైతులకి మంచి దిగుబడి వస్తుంది, మంచి ఆదాయం చేకూరుతుంది, రైతు కమర్షియల్ గా ముందుకు పోతున్నటువంటి ఆలోచనతోనే ఇక్కడ పామ్ ఆయిల్ ఇండస్ట్రీ నిర్మాణం చేసుకున్నాం. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు కేసీఆర్ గారు నిర్మాణం చేసినటువంటి ఫ్యాక్టరీని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇనాగ్రేషన్ పెట్టుకున్నాడు. కనీసం ఇనాగ్రేషన్ చేసినప్పుడన్నా మాట్లాడాలి. రేవంత్ రెడ్డి గారు మీకు విజ్ఞత ఉంటే, మరి కేసీఆర్ వల్లనే ఈ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగింది, కేసీఆర్ వల్లనే కాళేశ్వరం పూర్తి చేసుకున్నాము, కేసీఆర్ వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాము, కేసీఆర్ వల్లనే ఈ రాష్ట్రంలో రైతులందరూ కూడా సుఖ సంతోషంతో ఉన్నారు అంటే అది కేసీఆర్ వల్లనే సాధ్యమైనటువంటి విషయాన్ని ఇవాళ మీరు చెప్పాలి. ఇలా రైతు బంధు కోసం రైతు భరోసా 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తామన్నారు.
కానీ రైతు బంధును పరిచయం చేసింది దేశానికి, రాష్ట్రానికి గౌరవనీయులు కేసీఆర్ గారు. రైతు బంధు ఇవ్వడం వల్ల రైతుల యొక్క ఆత్మస్థైర్యం పెరిగి రైతులు అప్పుల బాధలు పడకుండా రైతు ఆత్మహత్యల్ని నివారించింది కేసీఆర్ గారు. కేసీఆర్ గారు చేయడం వల్లనే ఇలా రాష్ట్రంలో 3 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందంటే దానికి కారణం కేసీఆర్ గారు. ఈ ప్రాంతంలో పామాయిల్ పంటలు వేసుకుంటున్నారంటే దానికి కారణం కేసీఆర్ గారు. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు మాట్లాడే విధానాన్ని మార్చుకోవాలి. ఇవాళ మీరు మా మరొక ఎంపీడీఓ బిల్డింగ్ కానీ, జగ్గేపురం ఎంపీడీఓ బిల్డింగ్ కానీ వాటిని పూర్తి చేసింది మా కేసీఆర్ గారు. ఇలా సొమ్ము కేసీఆర్ అయితే, కేసీఆర్ గవర్నమెంట్ కష్టపడి కృషి చేస్తే ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చి రిబ్బన్ కట్ చేస్తున్నారు. సొమ్ము కేసీఆర్ అయితే సోకు రేవంత్ రెడ్డి అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు నువ్వు మాట్లాడే విధానాన్ని మార్చుకోవాలి. అసెంబ్లీలో నువ్వు మాట్లాడిన విధానం నేను తొక్కుకుంటూ వచ్చిన నెత్తిల పదం పెట్టినా మాట్లాడుతున్నావు. ఎవరిని తొక్కుతావు? ఇది ప్రజాస్వామ్యం. రేపు ప్రజలు నిన్ను కూడా దొక్కొచ్చు. నిన్ను కూడా గుడంగల్లో ఓడించారు. ఆ రోజు నిన్ను దొక్కినట్టే కదా. ప్రజాస్వామ్యంలో ప్రజలిచ్చే తీర్పు కట్టుబడి మీరు ఇచ్చిన 6 గ్యారంటీల మీద కానీ, మీరు చెప్పిన హామీల మీద కానీ వాటికి ఎక్కడ కూడా అమలు చేసినటువంటి దాఖలాలు లేవు. కానీ ఇవాళ పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు కేటీఆర్ను, హరీష్ రావును, కేసీఆర్ను, వాళ్ళ కుటుంబాన్ని మాట్లాడడం అనేది బంద్ చేసుకోవాలి. ప్రజలు చాలా విజ్ఞులు. ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరికి అధికారం ఇచ్చినా కూడా ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసే విధానాన్ని నేర్చుకోవాలి. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో ముందుండాలి. ఇలా దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చారు 3 ఏళ్లలో. 3 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి ఒక రిజర్వాయర్ కట్టలేదు, ఒక కెనాల్ నవ్వలేదు, ఒక ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయలేదు, ఒక ప్రాజెక్టు నిర్మాణం చేయలేదు. మరి ఎందుకు ఈ 3 లక్షల కోట్ల అప్పు అయిందో కూడా చెప్పాలి. ఇలా నోరు విప్పితే కేసీఆర్ అప్పు చేసిందని మాట్లాడుతున్నారు. మరి మీరెందుకు అప్పు చేస్తున్నారు? మీరెందుకు భూములు అమ్ముతున్నారు? ఇవన్నింటి మీద కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇవాళ నువ్వు ఇనాగ్రేషన్కి వచ్చినప్పుడు ఇది కేసీఆర్ కోసం మాట్లాడాలి, కేసీఆర్ చేసిందని చెప్పాలి, లేకుంటే ప్రజలు నిన్ను చీకొడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. కోస్గి మున్సిపాలిటీ కార్యాలయంలో ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా జల ప్రతిజ్ఞ చేశారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా కోస్గి మున్సిపాలిటీ కార్యాలయంలో వాక్ ఫర్ వాటర్ స్వచ్ఛంద సంస్థ వాలంటీర్ వీరు మల్లేష్ ఆధ్వర్యంలో జల ప్రతిజ్ఞను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కోస్గి మున్సిపల్ చైర్మన్ నాగులపల్లి నరేందర్ మాట్లాడుతూ కోస్గి మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలందరూ నీటి సంరక్షణ చేయాలని, అదేవిధంగా ప్రభుత్వం అందిస్తున్న త్రాగునీటిని వృధా చేయకుండా వాడుకోవాలని సూచించారు. వాక్ ఫర్ వాటర్ స్వచ్ఛంద సంస్థ వాలంటీర్ వీరు మల్లేష్ మాట్లాడుతూ నీటి సంరక్షణకు స్థానిక మున్సిపల్ పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాల అవకాశం ఉన్న ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు నిపుణుల సూచనలతో ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరారు. అనంతరం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ సిబ్బందులతో వాక్ ఫర్ వాటర్ వాలంటీర్ జల ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వార్ల విజయ్ కుమార్, స్థానిక కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానని TR9 టీవీ.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.